హలో అండి. మనం ఆల్రెడీ 'క్షీరాబ్ది కన్య' ఒక ఫస్ట్ పార్ట్ మనం స్టార్ట్ చేసాము. ఇది సెకండ్ పార్ట్. ఆల్రెడీ మీరు 'ఐగిన్ నందిని', 'హరివరాసనం' ఇంకా దేశభక్తి గీతం ఏదైతే 'వందే మాతరం' చేసామో అది ఆల్రెడీ చిన్న పిల్లలు స్టార్ట్ చేసాము అని చెప్పనన్నారు. అండ్ 'ఐగిన్ నందిని', 'హరివరాసనం' కూడా మాకు బాగా అర్థమవుతుంది మేడం అని చెప్పని ఇంకా సాంగ్స్ నేర్చుకోవడానికి క్లాసెస్‌లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంది. మేము కూడా నేర్చుకోవాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ మాకు కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేస్తున్నాము. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ దొరకకపోతే కింద కమెంట్స్ చేయండి. మేము మీకు షేర్ చేస్తాము. క్లాస్ డీటెయిల్స్ కానీ, ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే. అండ్ ఇవాళ మనం నేర్చుకునే ఎపిసోడ్‌లో సెకండ్ చరణం ఏంటంటే, జలజాక్షి మోమునకు జక్కనమ్ము చంబులకు నెలకొన్న కత్పురకు నీరాజనం. సో, ఇందులో జలజాక్షి మోమునకు అంటే మంచి కమలంలా కళ్ళు ఉన్న ముఖం కలదానివి అని చెప్పని. అంటే జలజాక్షి అంటే కమలం కదా! జలజాక్షి, ఆక్షి అంటే కళ్ళు. కమలంలా కళ్ళు ఉండే ముఖం కలిగిన దానివి నువ్వు అని చెప్పని. అమ్మవారిని మీనాక్షి, జలజాక్షి అని ఎక్కువగా పిలుస్తూ ఉంటాం. అమ్మవారిని అట్లా క మనం అట్లా చెప్తూ ఉంటామనమాట. అమ్మవారు మీనంలా ఉంటే అమ్మవారి కళ్ళు. సో, మీనాక్షి అమ్మవారి కళ్ళు ఎప్పుడైనా చూసారా? మంచిగా మీన కళ్ళులా ఉంటాయి అని చెప్పని. మీన అంటే అక్కడ చాప కళ్ళులా ఉంటాయి అంట. అమ్మవారినే కాదు ఆడపిల్లల్ని ఎక్కడైనా ఎవరైనా పెద్దవాళ్ళు చూడండి ఇప్పుడంటే జెన్‌జీస్ అని వాళ్ళు వీళ్ళు అని చెప్పని వాళ్ళకి ఎలా పిలవాలో తెలియకుండా బ్యూటిఫుల్ ఐస్ అని చెప్పని అంటూ ఉంటారు. సో, అలా కాకుండా ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒక అమ్మాయి కళ్ళు గనుక చాలా అందంగా ఉంటే మంచి మీనాక్షి అమ్మవారి కళ్ళులా ఉన్నాయి మీనంలా ఉన్నాయి మీ కళ్ళు అని చెప్పని అంటూ ఉంటారు. సో, అలాగా. ఇక్కడ అమ్మవారిదేంటిది జలజాక్షి ఎవరైతే రాసారో ఆయన ఏమంటున్నారు, అమ్మవారి కళ్ళు మంచి కమలంలా ఉన్నాయి. కమలంలా ఇలా విచ్చుకొని చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఆ కమలం ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి కళ్ళు కూడా అంతే అందంగా ఉన్నాయని. చూడండి. జలజాక్షి మోమునకు ఇక్కడ చూడండి. 1, 2 ఆక్షి కదా మనం అక్కడ చూపించాల్సింది. మళ్ళీ చూడండి. 1 అండ్ 2 అది 1 అండ్ 2 నెక్స్ట్ ఇక్కడి నుంచి 3 ఓకే. మళ్ళీ చూడండి. 1, 2 అండ్ 3 ఓకే. తర్వాత జక్కనము చంబులకు. జక్కనము అంటే అందమైన, చంబులకు అంటే ఏదైతే ఈ పార్ట్ ఉంటుందో చెస్ట్ పార్ట్ అదనమాట. సో, జక్కనంబు చంబులకు చూడండి. ఇది 1 అండ్ 2. నెక్స్ట్ ఇది నెలకొన్న కర్పూరపు. ఇక్కడ చూడండి. అర్ధచంద్రము ఇలాగా. అర్ధచంద్రము అండ్ హంసాస్యము. చూడండి. అర్ధచంద్రము అని ఇలాగ ఇంకొకటి హంసాస్యం ఇలా చూపించాను కదా! ఎందుకంటే నిండుగా ఉన్న కర్పూరం లాంటి నీకు నీరాజనం అని చెప్పని. ఇక్కడ నేను ఏమేమి యూజ్ చేశాను? జలజాక్షి 1 చతురహస్తాస్ ఐస్‌ని చూపించడానికి 2 అండ్ పతాకహస్త 3. మళ్ళీ చూడండి. 1, 2, 3 తర్వాత జగ్గనైన చెంబులకు అంటే వక్షస్థలానికి హారతిస్తున్నాము అని చెప్పానని. చూడండి.
చెంబులకు 2 శిఖరహస్తాస్ 1. తర్వాత నెలకొన్న కర్పూరపు నీరాజనం లేదా నీరాజనం. నెక్స్ట్ ఇది అలివేణి తురుములకు అంటే తుమ్మెదలు అలివేణి అంటే పొడవు అయిన అలివేణి తురుములకు అంటే అలివేణి నీలవేణి అలివేణి అని చెప్పని అమ్మవారిని ఎప్పుడు పిలుస్తూ ఉంటారు. నీలవేణి అంటే పొడవైన జుట్టు కదా. సో అలివేణి తురుములకు అంటే తుమ్మెదలు వాలిన అంటే తుమ్మెదలు వరుసు పెట్టి అంటే అన్ని కూర్చి ఏవైతే నల్లని జడల ఉంటుందో అంటే ఒకే చోట తుమ్మెదలు అన్నీ పైనుంచి కింద వరకు ఉంటే నల్లగా తుమ్మెదలు తెలిసిందే కదా. పైనుంచి కింద వరకు ఉంటే నల్లని జడలాగా ఎలా ఉంటుందో అమ్మవారి జడ అట్లా చెప్తున్నారనమాట. అలాంటి నల్లని పొడవైన జుట్టు అలివేణి తురుములకు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏమేమి హస్తాస్ యూస్ చేస్తున్నానో మీరు హస్త వినియోగాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మయూర హస్త అంటాం. సో మయూర హస్త హెయిర్ని రిప్రజెంట్ చేయడానికి. అలివేణి తురుములకు హస్తకమలంబులకు అంటే కమలం లాంటి చేతులు. ఇందాక మనం జలజాక్షి అన్నాం. కమలం లాంటి కళ్ళు, కమలం లాంటి చేతులు. ఇక్కడ చూసారా అమ్మవారిని ఎంత బాగా చెప్తున్నారో. అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క దాంతో ఎట్లాగా కలుపుకుంటూ చెప్తున్నారో ఇక్కడ ఎంత అందంగా రాశారో. ఇది నెక్స్ట్ది నిలువు మాణిక్యము నీరాజనం. మళ్ళీ చూడండి, అలివేణి తురుములకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యము నీరాజనం. మళ్ళీ చూడండి, జలజాక్షి మోమునకు. ఇప్పుడు దీనికి మనం లెగ్స్ చూసుకుందాము. సో ఇందాక మనం ఆల్రెడీ హ్యాండ్స్ నేను చూపించాను కదా, జలజాక్షి మోమునకు జక్కనమ్ము చెంబులకు. ఇప్పుడు నేను దానికి లెగ్స్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ లెగ్ ఇలా వెనక్కి పెట్టి 1 and 2. మళ్ళీ చూడండి, 1 and 2 ఇలా టర్న్ చేసి. అదే హ్యాండ్స్తో 1 and 2. ఏదైతే లెగ్ ఇలా పెట్టారో ఆ లెగ్ని వెనక్కి లిఫ్ట్ చేసి ఇలాగా. మళ్ళీ చూడండి, ఇక్కడ ఉన్న లెగ్ వెనక్కి లిఫ్ట్ చేసి ఇలాగ. మళ్ళీ చూడండి, జలజాక్షి మోమునకు. తర్వాత జక్కనంబు చెంబులకు. మీరు ఇలా ఉంటారు. ఇక్కడి నుంచి 1 and 2 ఫ్రంట్కి 2 వాక్. మళ్ళీ చూడండి, జలజాక్షి మోమునకు జక్కనంబు చెంబులకు. ఇక్కడి నుంచి లెగ్ని మళ్ళీ సేమ్ వెనక్కి వేసుకొని ఫ్రంట్ లెగ్ ఇలా పెట్టుకోండి. మళ్ళీ చూడండి, 1 and 2. అది ఇలా టర్న్ అయ్యి ఇలా తీసుకోవచ్చు, లేదా 1 2. లేదు మీకు ఇది రావట్లేదు అంటే ఇక్కడి నుంచి 1 and 2. నెలకొన్న కర్పూరపు నీరాజనం నించొని. మళ్ళీ చూడండి, జలజాక్షి
మోమునకు చెక్కనంబు చెంబులకు నెలకొన్న కర్పూరపు నీరాజనం. తర్వాత అలివేని తురుములకు. సో లెగ్ని లిఫ్ట్ చేసి ఇలా వెనక్కేసుకోండి. మళ్ళీ చూడండి, 1 and 2, మళ్ళీ 1 and 2. నెక్స్ట్ హస్తకమలంబులకు అంటే ఇలా టర్న్ చేసి, ఇందాక నేను హ్యాండ్స్ చూపించాను కదా, మీరు ఇలా లెగ్ వెనక్కి వేసుకొని ఇలా వెనక్కుంటారు. సేమ్ అది లెగ్ పక్కకు తీసుకొచ్చి ఇలా కూర్చుంటారు. మళ్ళీ చూడండి, ఇలా ఉన్న లెగ్ని 1 and 2. అలివేని తురుములకు హస్తకమలంబులకు నించొని నిలువుమా నిత్యము నీరాజనం. మళ్ళీ చూడండి, జలజాక్షి మోమునకు జక్కనైన చెంబులకు నెలకొన్న కర్పూరపు నీరాజనం. అలిమేని తురుములకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యము నీరాజనం. దీని తర్వాత మళ్ళీ క్షీరాబ్ది కన్యకు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ పార్ట్ చూసినట్టయితే మీరు దీని కంటిన్యూషన్ అది చేసేయచ్చు, ఏమీ చేంజ్ చేయకుండా. మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోతే కనుక మీరు ఫస్ట్ పార్ట్ చూసి అది నేర్చుకోండి, ఈ పార్ట్ నేర్చుకోండి. సో మీకు కంటిన్యూషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఎక్కడైనా చేయాలనుకున్నా కూడా ఈజీగా ఫ్లోలో ఉంటుంది. కాబట్టి ఈజీగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాను కదా, నేర్చుకోండి. మీరు ఎవరికైనా నేర్పించాలనుకుంటే నేర్పించండి, లేదంటే వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే షేర్ చేయండి, నేర్చుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ పార్ట్ మనం చెప్పుకుందాం.